ఇలాంటి ఫన్నీ ఏఐ ఎఫెక్ట్స్‌ని మీరు గూడా మీ ఫోటోస్‌తో ఎఫర్ట్‌లెస్‌గా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. ఈ వీడియోలో మీకు ఫన్నీ ఏఐ టూల్స్‌తో పాటు మనం ఎఫర్ట్‌లెస్‌గా ఒక ప్రొడక్ట్ యాడ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాము. సో, వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే గనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి PAXVERSE పిక్స్‌వర్స్ ఏఐ అని టైప్ చేయగానే ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వగానే 90 క్రెడిట్స్ వస్తాయి. ప్రతిరోజు మీకు 60 క్రెడిట్స్ అనేవి క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇమేజ్ ఆర్ టెక్స్ట్ అని ఉంది కదా! ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే గనక ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా! మీరు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయినా యూజ్ చేయాలంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎఫెక్ట్‌ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ మోర్ అని కనిపిస్తుంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయగానే ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. ఇలా మీరు పక్కకి క్లిక్ చేయగానే క్యూటీ వర్స్ అని కనిపిస్తుంది. దీంట్లో డౌన్‌కెళ్ళగానే మీకు టైగర్స్ టచ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆ ఎఫెక్ట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఇమేజ్‌ని ఏదైతే ఇమేజ్‌ని మనం పెట్టాలనుకుంటున్నామో వీడియోలో ఆ ఇమేజ్‌ని మనం అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయగానే అది అప్ టు 100% రాగానే ఇక్కడ మీకు ప్రాంప్ట్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి వస్తుంది. మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. నౌ క్లిక్ ఆన్ ద క్రియేట్. అది అప్ టు 100% రాగానే మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు ఫైనల్‌గా వీడియో అనేది ఎలా వచ్చిందో చూద్దాము. సో, దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో. ఇందులో మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్‌తోనే మనకొస్తుంది. వితౌట్ వాటర్ మార్క్ కావాలి అంటే మనం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే దీన్ని మనం షేర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ డిలీట్ ఇట్ ఆల్సో. సో, నౌ క్లిక్ ఆన్ ద డౌన్‌లోడ్. అవర్ వీడియో విల్ బి డౌన్‌లోడెడ్. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌ని మీ ఫోటోస్‌తో క్రియేట్ చేసుకోవాలంటే ఇందాకట్లాగే సేమ్ ఎఫెక్ట్‌లోకెళ్ళాలి. ఎఫెక్ట్‌లోకెళ్ళి మెజిల్ సర్జ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరిక్కడ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. రెండిటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాంప్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఇందాకట్లాగే నౌ క్లిక్ ఆన్ ద క్రియేట్. క్రియేట్ చేసిన ప్రతిసారి మీకు 30 క్రెడిట్స్ అనేవి మైనస్ అవుతూ వస్తాయి. సో, ఇలాగా మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇలాగ ఫేస్ చేంజ్ అవ్వటం ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్‌కి చేంజ్ చేయాలంటే ఎలాగా? ఎఫెక్ట్ పక్కనే మీకు ట్రాన్సిషన్ అని కనిపిస్తుంది. ఆ ట్రాన్సిషన్ మీరు సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇమేజు ఏదైతే ఉంచాలనుకుంటున్నారో స్టార్టింగ్ ఫస్ట్ స్క్రీన్‌లో, అలాగే ఎండ్ స్క్రీన్‌లో ఏదైతే ఇమేజ్ ఉండాలనుకుంటున్నారో ఈ 2 ఇమేజెస్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఇమేజ్ ఈజ్ స్లోలీ గెట్టింగ్ ట్రాన్స్‌ఫర్డ్ ఇంటూ సెకండ్ ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్ అనేది స్లోగా సెకండ్ ఇమేజ్‌గా జనరేట్ అవ్వాలి. ఇక్కడ మీరు నచ్చిన ప్రాంప్ట్‌ని మీరు ఇవ్వచ్చు. నేనైతే ఈ టైప్ ఆఫ్ ప్రాంప్ట్‌ని ఇచ్చాను. సో, ఫైనల్‌గా మన వీడియో అనేది ఇలా జనరేట్ అవుతుందనమాట. ఇలా మన చిన్నప్పటి అండ్ ప్రెజెంట్ వీడియోస్‌ని కలపడానికి మనమేమి టైమ్ మిషన్ వేసుకొని వెనక్కెళ్ళనక్కర్లేదు. జస్ట్ మీరు ఇలా పక్కన పక్కన పెట్టి మీ చిన్నప్పటి ఫోటో, ప్రెజెంట్ ఫోటో 2 కూడా ఎడిట్ చేసుకొని ఒక ఫోటోగా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హగ్ ఈచ్ అదర్ అనే ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇందాక మనం సేవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్ టు 100% రాగానే అది అప్‌లోడ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ మనకి ఆటో సౌండ్ అనేది కనిపిస్తుంది కదా! ఈ ఆటో సౌండ్ అనేది ఆటోమేటిక్‌గా ఈ వీడియోకి ఒక సౌండ్ అనేది జనరేట్ చేస్తుంది. మీకు వద్దు అనుకుంటే సౌండ్‌ని తీసేయండి. సో, నౌ క్లిక్ ఆన్ ద క్రియేట్. క్రియేట్ మీద క్లిక్ చేయగానే నాకు 30 క్రెడిట్స్ అనేవి మైనస్ అయిపోయాయి. అప్ టు 100% రాగానే ఇందాకట్లాగే వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇలాగ సింపుల్‌గా ఏఐతో మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, ప్రెజెంట్‌గా ఉన్నప్పుడు వీడియోస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి గిబ్లీ ఏఐ వీడియోస్‌ని క్రియేట్ చేయటం ఎలాగా? మన వీడియోస్‌ని గిబ్లీ ఏఐ వీడియోస్‌గా ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూద్దాము. గూగుల్‌లోకెళ్ళి మార్ఫ్ స్టూడియో అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, నౌ క్లిక్ ఆన్ ద గెట్ స్టార్టెడ్. అలాగే మీరు లాగిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ లాగిన్ విత్ ద గూగుల్ అకౌంట్.
ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ వీడియోని ఏదైతే మీ వీడియోని గిబ్లీ వీడియోగా చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి, కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ స్టైల్ వీడియో అని చెప్పి నో క్లిక్ ఆన్ ద బ్లూ మార్క్. అక్కడ బ్లూ మార్క్ ఏదైతే ఉంటుందో క్లిక్ చేయగానే మీ వీడియో అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్. ఏంటి, స్కెచ్ నుంచి థంబ్‌నెయిల్ తయారు చేయొచ్చా? అదెలాగా? ఇక్కడ నా స్కెచ్‌ని చూసి మీరు భయపడకండి. సింపుల్‌గా గూగుల్‌లోకి వెళ్ళి చాట్‌జీపీటీ ఆన్‌లైన్ అని టైప్ చేయండి. క్లిక్ ఆన్ ద ఓపెన్ ఏఐ అండ్ క్లిక్ ఆన్ ద టైప్ చాట్‌జీపీటీ. లాగిన్ అవ్వండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీ ఫోటో ఏదైతే స్కెచ్ ఉంటుందో దాన్ని నీట్‌గా క్రాప్ చేసుకొని ఫోటో తీసుకొని అది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయగానే ఇక్కడ నేనిచ్చిన ఈ ప్రాంప్ట్‌ని యాజ్ పర్ యువర్ థంబ్‌నెయిల్ మీరు కూడా ప్రాంప్ట్ ఇవ్వండి. సో నౌ క్లిక్ ఆన్ ద ఓకే మీద క్లిక్ చేయగానే మీకు థంబ్‌నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి ఏఐ థంబ్‌నెయిల్స్ మీరు ఈజీగా ఒక సింగిల్ క్లిక్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, సేవ్ చేసేసుకోవడమే. ఇలాగే కాకుండా మీకు మొబైల్‌లో అయితే కనుక మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేయగానే మీకు సేవ్ టు ఫోటోస్ అని వస్తుంది, సేవ్ చేసుకోండి. ఇలాంటి యాక్షన్ ఫిగర్ టాయ్ ఇమేజెస్‌ని ఒక సింగిల్ క్లిక్‌తో, ఒక సింగిల్ ప్రాంప్ట్‌తో చాట్‌జీపీటీలో ఎలా క్రియేట్ చేస్తామంటే ఇందాకట్లాగే ప్లస్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్నట్టుగా ప్రాంప్ట్‌ని ఇవ్వండి. అలాగే మీ ఛానల్ నీష్‌కి తగ్గట్టుగా మీరు ఈ యాక్సెసరీస్‌ని వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఛానల్ నీష్‌కి తగ్గట్టుగా మీరు ఈ కింద లైన్‌లో కూడా మీరు ప్రాంప్ట్‌ని ఇవ్వండి. సేమ్ అలాగే జనరేట్ అవుతుంది మన ఇమేజ్ అనేది. సో ఫైనల్‌గా ఇలా అయిపోగానే నో క్లిక్ ఆన్ ద ఓకే. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇలాంటి ఏఐ యాడ్స్‌ని ఎలాంటి మనీ ఖర్చు పెట్టకుండా మనం ఏఐని యూజ్ చేసుకొని 2 సింపుల్ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఎలా చేస్తామో చూద్దాము. చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఇలాగా ఇమేజ్ ప్రాంప్ట్‌ని యాజ్ పర్ యువర్ ప్రోడక్ట్ మనం ఇలాగ ప్రాంప్ట్‌ని తీసుకోవాలి. సో ఇందులో వచ్చే ఇమేజ్ ప్రాంప్ట్‌ని మనం మొత్తం కూడా కాపీ చేసుకొని నీట్‌గా దీన్ని ఓపెన్ ఏఐలోకి వెళ్ళి అగైన్ ఓపెన్ ఏఐ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ దగ్గర మీకు సోరా అని కనిపిస్తుంది కదా, SORA, దాని మీద క్లిక్ చేయండి. సోరాలో మనం ఒక రోజుకి ఒక ఇమేజ్ కానీ లేదంటే ఒక వీడియో కానీ మనం ఈజీగా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనం రేషియోను కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రాంప్ట్‌ని ఇవ్వగానే అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ యూజర్ నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని నేనైతే నా నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఫైనల్‌గా లైబ్రరీలోకి వెళ్ళగానే మై మీడియాలో మీ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 ఇమేజెస్ అనేవి మనకి పర్ఫెక్ట్‌గా జనరేట్ అవుతాయి. సో దీంట్లో మీరు వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇమేజ్ అనేది జనరేట్ చేశాను కాబట్టి నాకు ఇంకా వీడియో జనరేట్ చేసే ఆప్షన్ రాలేదు. లేదంటే కనుక ఇందులోనే క్రియేట్ చేసేదాన్ని. మీకు ఏదైతే ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్ మీద క్లిక్ చేసి సింపుల్‌గా ఇక్కడ సర్కిల్‌లో డౌన్ సింబల్ కనిపిస్తుంది కదా, అది డౌన్లోడ్ సింబల్, డౌన్లోడ్ చేసుకోవడమే ఇమేజెస్‌ని. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్‌ని ఇప్పుడు రన్వే ML అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేసి సో దాంట్లోకి వెళ్ళగానే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. క్లిక్ ఆన్ ద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మీరు కావాలంటే యూ కెన్ సైన్ ఇన్ విత్ ద గూగుల్ ఆల్సో. సైన్ ఇన్ చేసుకుంటే మనకి కొన్ని ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి. వాటిని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇమేజ్‌ని కానీ వీడియోని కానీ డ్రాప్ చేయాలన్నమాట. ఇక్కడ ఇమేజ్, వీడియో 2 కనిపిస్తున్నాయి కదా, మీరు వీడియో మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ సేవ్ చేసుకున్న ఇమేజ్‌ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నౌ క్లిక్ ఆన్ ద ఓపెన్. అప్లోడ్ చేయగానే ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వగానే ఇక్కడ మనం పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అని 2 రకాల రేషియోస్ మాత్రమే ఉంటాయి. ఆ రెండిట్లో ఏదో దాన్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న సెట్టింగ్స్‌ని అన్నిటిని చూసి మీకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌ని కావాలంటే క్రాప్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందాకట్లాగా మీరు వీడియో ప్రాంప్ట్‌ని కూడా జనరేట్ చేసుకొని చాట్‌జీపీటీ నుంచి అది ఇక్కడ పేస్ట్ చేసి నౌ క్లిక్ ఆన్ ద జనరేట్ మీద క్లిక్ చేయగానే అప్ టు 100% రాగానే మన వీడియో అనేది ఇలా స్క్రోల్ డౌన్ చేసి ప్లే చేయండి. ఈజీగా మీకు ఒక పర్ఫ్యూమ్ యాడ్ అనేది ఈజీగా జనరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో కిందకి రాగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలాంటి ఫన్నీ క్యాట్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. చాట్‌జీపీటీలోకి వెళ్ళి మీకు నచ్చినట్టుగా ఇలాగ ప్రాంప్ట్ ఇవ్వండి.
సింపుల్‌గా దీన్ని కాపీ చేసుకొని జస్ట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసిన దాన్ని వేరే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ గూగుల్‌లో మినిమాక్స్ ఏఐ అని టైప్ చేయండి. మినిమాక్స్ అన్నా, హలోవో ఏఐ అన్నా 2 కూడా ఒకటే. మనకి డైలీ ఇందులో ఒక 100 ఫ్రీ క్రెడిట్స్ అనేవి వస్తాయి. మనం ఫ్రీగా దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్‌ని. ఓకే. సో, అక్కడ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేసి సింపుల్‌గా మీరు క్రియేట్ మీద క్లిక్ చేసి ఆఫ్టర్ ఎ ఫ్యూ మొమెంట్స్ జనరేట్ అయిన వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫన్నీ ఏఐ ఎఫెక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను. హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.